డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున అంబేద్కర్ గారికి ఒక ట్రిబ్యూట్గా మనం ఈ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మన కంట్రీ నడిసే రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఈ యొక్క కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ తెలుసుకోవడం వల్ల ఒక సిటిజన్గా మనము ఎంత ఇంపార్టెంట్ మన కంట్రీకి అనేది మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క రోజు మనం చేసే ప్రతి పని వెనకాల కూడా ఈ రాజ్యాంగం అనేది ఉంది. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకునే ముందు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒక ఇంపార్టెన్స్ ఏదో మనకు తెలుస్తుంది. జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక ఉమెన్ని ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 లోపల అరెస్ట్ చేయడం అనేది ఉండదు. అలాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని జాబ్ నుంచి టర్మినేట్ చేయడం అనేది కూడా ఉండదు. ఇమీడియట్గా వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ కానీ ఆల్టర్నేటివ్స్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ని బట్టి కూడా అవకాశాలని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయితే 50 lakhs దాకా కాంపన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాణ నష్టం క్యాజువాలిటీస్ లేకపోయినప్పటికీ కూడా. సో ఇలా మనకు డే టు డే లైఫ్ రీసెంట్గా మనం చూసాము, తెలంగాణలో ఎగ్జామ్ పెట్టారు టీచర్స్ రిక్రూట్మెంట్కి. ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటే షెడ్యూల్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘిస్తుందని చెప్పి తెలుగు భాషలో పెట్టామని హైకోర్టే మనకు ఉత్తర్వులు ఇచ్చింది. ఓకే, సో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మంచి చేసేలాగా దిశగా డాక్టర్ అంబేద్కర్ గారు ఆర్కిటెక్ట్ చేశారు ఈ రాజ్యాంగాన్ని మనందరి కోసం. ఓకే, సో ఆ విషయంగా చూస్తే ప్రియాంబుల్ అనేది ఉంది మనకు కాన్స్టిట్యూషన్కి. ఈ ప్రియాంబుల్ అనేది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగాన్ని గుర్తించే ఐడెంటిటీ కార్డ్. దాంట్లో ఏం చెప్తారు? వి ద సిటిజన్ ఆఫ్ ఇండియా solemnly resolve constitute India to sovereign, socialist, secular, democratic and republic, ensuring its citizens justice, liberty, equality and fraternity. నవంబర్ 26, 1949లో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారు అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారికి. సో ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం మెయిన్గా ఫండమెంటల్ రైట్స్ గురించి ఇవాళ చెప్పుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అంటే మన హక్కులు, రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కూడా దానికి ఒక భద్రతా కవచం కూడా ఏర్పాటు చేశారు రిట్స్ పేరు మీద హైకోర్టులో కూడా. ఎప్పుడైనా మనకు ఏదైనా కష్టం జరిగినా, మనకు ఒక వ్యవస్థలో సరిగా లేకున్నా ఈ ఫండమెంటల్స్ రైట్ని ఉల్లంఘించినా మనకు న్యాయం జరుగుతుంది. ఓకే, సో ఈ దిశగా మనకు ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్. ఇందులో మనకు ఆర్టికల్ 17 వచ్చేసి అబాలిష్మెంట్ ఆఫ్ అన్టచబిలిటీ ఉన్నది. దురదృష్టవశాత్తు ఈ రోజు కూడా మన కంట్రీలో కొన్ని మాలమూల ప్రాంతంలో కూడా ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది చేయకూడదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది మన జన్మ హక్కు. ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఉద్యోగ అవకాశాల్లో కానీ మన నాన్ లోకల్లో ఉన్నా కూడా ఒక 10% ఇస్తారు జాబ్ ఆపర్చునిటీస్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈక్వల్గా చూడబడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఫీమేల్, మేల్, ఎనీథింగ్. సో ప్రతి ఒక్క సిటిజన్ ఈక్వల్గా చూడటమే మన ఒక మెయిన్ మోటో. అలాగే రైట్ టు లైఫ్, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మనం హెల్దీగా ఉంచుకోవడం, లేక్స్, రివర్స్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అన్నింటినీ మనం కాపాడుకోవాలి. ఓకే, ఇది మన బాధ్యత. ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఉండటం అనేది కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా మనకు చుట్టుపక్కల గార్బేజ్ కావచ్చు, మిగతా మున్సిపాలిటీ ఏదైనా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ మనకి ఇచ్చింది. ఓకే.